రేపు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎస్వీకే ప్రతాప్ శివకిషోర్ సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, సందర్శకులకు అనుమతులు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. సాగునీటి సంఘం ఎన్నికల నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో మరోసారి టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. రొద్దం మండలం కొగరిలో సాగునీటి సంఘం ఎన్నికల్లో మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీ బీకే పార్థసారథి వర్గం నుంచి నరసింహులు నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా మంత్రి సవితమ్మ వర్గీయులు అడ్డుకొని నామినేషన్ చించివేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మాత్రమే మంత్రి సీతక్క ప్రారంభించి చేతులు దులుపుకున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు అంకితం కాగా కాంగ్రెస్ చేసిన మోసం శిలాఫలకాలకు పరిమితమైందని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆమడుగుల మండలం మలకవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకి తిప్పమ్మ అనే వృద్ధురాలు దుర్మరణం చెందింది. తన కుమార్తె సమాధి వద్ద గడ్డిని తొలగిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది నుంచి పరిగి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పరిగి నియోజకవర్గానికి సుమారు 733 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు చేశామన్నారు. రామగుండంలో 3100 కోట్లతో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన చేశామని, రైల్వే లైన్ కోసం 3600 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ నీటి సంఘం ఎన్నికలు జరిగాయి. నీటి సంఘం అధ్యక్షుడిగా గాలం రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా బోయపాటి రామును గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి పేర్లను జగ్గయ్యపేట ఎన్నికల అధికారి కె పద్మావతి అధికారికంగా ప్రకటించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మైనార్టీ గురుకుల పాఠశాలలో నూతన కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని డైట్ ఛార్జెస్ చార్టును ఆవిష్కరించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైట్, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచారన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని పోచారం ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా డొక్కిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. చంద్రబాబుకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబుకు వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు స్వామివారి ఫోటో, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. నల్గొండ జిల్లా నకరేకల్లోని మూసీ గురుకుల పాఠశాలలో మంత్రి వేముల వీరేశం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచింది. నకరేకల్ ఎస్ఎల్బీసీలోని గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి డైట్, కాస్మెటిక్ మెనూను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచలేదని ఆయన విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కును మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఈ పార్కును ప్రభుత్వం 35 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేసిందని, పార్కుకు వచ్చే టూరిస్టుల ద్వారా 57 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు కొండా సురేఖ తెలిపారు. ఈ పార్కును బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం దుద్ది గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొనడంతో 2 యువకులు తీవ్ర గాయపడ్డారు. గాయపడ్డ వారిని కొసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం అదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి 40 లక్షలు మంజూరు చేశామన్నారు. ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
తిరుమల శ్రీవారిని మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. స్వామీజీకి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు హెచ్హెచ్ స్వామీజీకి స్వయం స్వాగతం పలికి వారి వెంట ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకంచె ఎస్సీ గురుకుల హాస్టల్లో నూతన డైట్ మెనూను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచినట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాల్లో 100 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నామని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహించారు. పెనుబల్లిలో గ్రామంలో జరిగిన ఎన్నికల్లో కనిగిరి రిజర్వాయర్ సదరన్ ఛానల్ ఆయకట్టు కింద అధ్యక్షుడిగా గుమ్మ విష్ణువర్ధన్, ఉపాధ్యక్షుడిగా మంగర మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనిగిరి రిజర్వాయర్ సదరన్ ఛానల్ ఆయకట్టు కింద పెనుబల్లి గ్రామానికి చెందిన రైతులు 12 టీసీలను ఎన్నుకున్నారని కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం తెలిపారు. నీటి సంఘాలలో ఎన్నికైన వారు రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజయ్య రాజమార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కేసుల పేరిట కోర్టు చుట్టూ తిరిగే కక్షిదారుల పాలిట జాతీయ లోక్ అదాలత్ వరం లాంటిదని అన్నారు. మొత్తం 996 కేసుల పరిష్కారం అయ్యాయి అన్నారు. కక్షిదారుల గొడవలు చేసుకుని కేసులంటూ కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న బాబాసాయి బేకరీపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, బేకరీకి వాడే ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని చెత్త ట్రాక్టర్లో పడేశారు. బేకరీ యజమానికి నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వరరెడ్డి రాము తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హోటళ్లు, దాబాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలో నేడు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నూతన డైట్ మెనూకు ప్రారంభోత్సవం చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని 3వ వార్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను కౌన్సిలర్ ప్రత్యూష పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద నిర్మించిన డ్రైనేజీకి అప్పటి కాంట్రాక్టర్ లెవెలింగ్ సరిగా చేయలేదన్నారు. దీంతో రోడ్డుపైకి నీరు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో జనరల్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మహందాపురంలోని గిరిజల గురుకుల బాలుర హాస్టల్లో నూతన డైట్ మెనూకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 250 పెంచామని మంత్రి పొంగులేటి తెలిపారు.